సుబ్బు ఆకేపాటి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు వరాహస్వామి అనుగ్రహం ఎలా పొందాలో రెమెడీ చెప్పాము. దానివల్ల అంటే లౌకికంగా చిన్న పాపాల ద్వారా వచ్చే రోగాలను వ్యాధుల్ని నానాజబ్బుల్ని పోగొట్టుకోవచ్చు అని చెప్పాను. దానివల్ల శరీర ఛాయ పెరిగి గ్లామర్ కూడా పెరుగుతుంది. దానికంటే ముందు వరాహస్వామి నిజమైన అనుగ్రహం కలగాలంటే మీరు చేయాల్సింది ఒకటి ఉంది. అదేంటంటే వరాహస్వామి ఎందుకు అవతారం తీసుకున్నాడు? ఆయన భూమిని కాపాడడానికి. భూమి ఎందుకు ఏమైంది? భూమికి వచ్చిన కష్టం ఏంటి అంటే పాపాత్మల చెరలో ఉన్నది, జల దిగ్బంధంలో ఉన్నది. అలాంటి సమయంలో భూమిని హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని జల దిగ్బంధంలో బంధించి వేదాలన్నింటి జల దిగ్బంధంలో పెట్టి భూమాతను కష్టపెడుతుంటే వాడిని సంహరించి భూమిని రక్షించిన విష్ణు అవతారమే వరాహస్వామి. అంటే అప్పటి హిరణ్యాక్షులు ఇప్పుడు లేరా? అప్పుడు ఒక్కడే హిరణ్యాక్షుడు అయితే ఇప్పుడు వీధికొకడు, గల్లీకొకడు, ప్రతి సిల్లీ నాయాలందరూ హిరణ్యాక్షుడుగా మారిపోయాడు. అంటే హిరణ్యాక్షుడు భూమిని కబ్జా చేసేవాడే, ఇతరుల భూమిని కబ్జా చేసేవాడే హిరణ్యాక్షుడు. అది ఒక సెంటు కానీ ఒక అడుగు కానీ ఎవరి పక్కనవాడి భూమిని స్థలాన్ని ఆక్రమించేవాడు హిరణ్యాక్షుడు. వాడిని సంహరించడానికి వరాహస్వామి ప్రతి క్షణము అవతారం దాచుతూనే ఉంటాడు. కాకపోతే నిజమైన మహావిష్ణువు హిరణ్యాక్షుడు బలమైన భక్తుడు, శక్తివంతుడు కాబట్టి స్వయంగా విష్ణువే అవతారం ఎత్తాడు. కానీ ఈ గల్లీ సిల్లి హిరణ్యాక్షుని చంపడానికి విష్ణు అవతారమే అవసరం లేదు. వాడికి ఒక హిరణ్యాక్షుని చంపడానికి మరో హిరణ్యాక్షుడు పక్కనే ఉంటాడు. ఆ సంగతి గమనించలేదు. ఒకటి భూమిని అక్రమంగా అన్యాయంగా ఆక్రమిస్తే ఏమవుతుంది?